టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రపంచనం సృష్టించింది. ప్రస్తుతం హనుమాన్ మూవీ అశేషమైన ప్రేక్షక ఆదరణతో పాటు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతోంది. హనుమాన్ మూవీ కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ లెక్కల్లో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. స్టార్ హీరోల సినిమాలకు సైతం రాని కలెక్షన్స్ హనుమాన్ సాధిస్తోంది. లెక్కల్లో కొత్త లెక్కలు సెట్ చేస్తూ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తోంది. మరి ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఆడియన్స్ హనుమాన్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు హనుమాన్ మూవీ వారం రోజుల కూడా గడవకముందే యుఎస్ మార్కెట్లో కూడా తన సత్తా చాటింది. ఈ సినిమా యుఎస్ బాక్సాఫీస్ మార్కెట్లో ఆల్ టైమ్ 6 గ్రాసర్గా నిలిచింది, రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక అమెరికాలో తాజాగా $3.5 మిలియన్ మార్క్ క్రాస్ చేసి ఆల్ టైమ్ టాప్ 6 టాలీవుడ్ గ్రాసర్ మూవీని నిలిచిందని హనుమాన్ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండటం వల్ల అతి త్వరలోనే 5వ ప్లేస్ లోకి వెళ్లేందుకు బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. యుఎస్ బాక్సాఫీస్ లెక్కలు చూసి ఇప్పటి వరకు రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి $28, RRR $14.3 మిలియన్, ప్రసాద్ నీల్ సలార్ $8.9 మిలియన్, త్రివిక్రమ్ అలవైకుంఠపురంలో $3.6 మిలియన్, సుకుమార్ రంగస్థలం $3.5 మిలియన్ సాధించాయి. ప్రస్తుతం హనుమాన్ మూవీ చరణ్ రంగస్థలం కంటే ఎక్కువ వసూలు చేసి టాప్ 6 లో నిలిచింది. ఇక ప్రస్తుతం వచ్చేసి సెకండ్ వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. సీతారామం సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ చిత్రంలో సీతా మృణాల్ యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లోనూ ఈమెకు అవకాశాలు వచ్చాయి. మృణాల్ హీరోయిన్ నటించిన హాయ్ నాన్న చిత్రం రీసెంట్ గా విడుదలైంది. ఈ సినిమాలో నాని హీరోగా నటించిన ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ నటి సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. మృణాల్ ఎప్పటికప్పుడు తన గ్లామర్స్ ఫోటోస్లను అభిమానులతో పంచుకుంటోంది. లేటెస్ట్ గా మృణాల్ లైట్ ఫిట్ తో తన మత్తెక్కించే చూపులతో యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం మృణాల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే మృణాల్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస పెట్టి చిత్రాల్లో నటిస్తోంది. ఇటు సౌత్ లోనూ జోరుగా ఆఫర్లు అందుకుంది. తెలుగులో ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ స్టార్ శివకార్తికేయన్ యాప్ కమింగ్ సినిమాతో కోలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనుంది సమాచారం. టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం ఓ 2-3 పెద్ద మూవీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో కొన్ని తమ అభిమాన నటుడు ఉండటం వల్ల, మరికొన్ని డైరెక్టర్ కి ఉండే విజన్ వల్ల. కానీ అప్పుడు మాట్లాడుకునేది ఒక హీరో డైరెక్టర్ గురించి మాత్రమే కాదు, మొదటగా ఆ కథను రాసే రచయిత గురించి. అతనే బాహుబలి, RRR సినిమాల రచయిత విజయ్ దేవర ప్రసాద్. విజయ్ దేవర ప్రసాద్ తనదైన కథలో, అందులో ఉన్న భావోద్వేగమైన కథనాలతో తెలుగులో సినిమా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప రచయిత. లేటెస్ట్ గా విజయేంద్ర ప్రసాద్ మహేష్ రాజమౌళి కథను పూర్తి చేసినట్లు ప్రముఖ మీడియాకు వెల్లడించారు. ఇక అలాగే ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ కోసం కథ రాస్తున్నట్లు, ఇంకో 3 కథలు త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో జోష్ లో ఉన్న మహేష్ ఫ్యాన్స్ కి డబుల్ కిక్ స్టార్ అయింది. రాజమౌళి తెరకెక్కించబోయే మహేష్ సినిమా కోసం సినిమా అభిమానులు ఏ రేంజ్ లో చూస్తున్నారనేది స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. మరి ఈ సినిమా అప్డేట్ ఏంటో చూద్దామా? రాజమౌళి మహేష్ కాంబోలో రాబోయే ఈ మూవీకి సంబంధించిన కథ సిద్ధమైనట్లు సమాచారం. ఫిబ్రవరి లేదా మార్చిలో రాజమౌళి ఒక ప్రత్యేక వార్షిప్ ని రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో మహేష్ అండ్ టీమ్ జాయిన్ కాబోతున్నారు. ఇక ఈ ఏడాది 2024 ఏప్రిల్ నుంచి ఈ మూవీ షూటింగ్ షురూ కానుంది. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన లొకేషన్ వేట కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం వరల్డ్ వైడ్ గా 3 దేశాల్లో షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం. మోస్ట్ ఫారెడ్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అమెజాన్ అడవుల్లో కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రెస్టీజియస్ ఫిలిం ని రాజమౌళి అంచనాల ప్రకారం 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఓ ప్రముఖ హాలీవుడ్ స్టూడియో KL నారాయణ్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మరికొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి రామోజీ ఫిలిం సిటీలో ఏకంగా 100 కోట్ల ఖర్చుతో ఓ భారీ సెట్ చేయబోతున్నారు. బాహుబలితో పాన్ ఇండియా ఫార్ములాను తెర మీదకు తీసుకొచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి పురాణాల కథనే మార్వెల్ మూవీస్ తరహాలో తెరపైకి తీసుకురావగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి. మహేష్ తో సినిమా ఏ రేంజ్ లో చూస్తున్నాడో తెలియాలంటే ఒక్కో 2 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. టాలీవుడ్ ట్రెండింగ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందాన రిలేషన్ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే వీరిద్దరి మధ్య వచ్చే రూమర్లు ఇప్పుడు కొత్తగా వచ్చేవి కాదు. అయితే గీతా గోవింద మూవీ నుంచే మొదలయ్యాయి.
ఈ సినిమాలో ఇద్దరు జంటగా నటించారు. గీతా గోవిందం మూవీలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు వాళ్ళిద్దరూ ఖండిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళిద్దరూ ఏదో ఒక చోట కలిసి కనిపిస్తూ ఉండటం, పండుగల సమయంలో రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లో ఉండటం, ఓకే ప్లేస్కి వెకేషన్కి వెళ్ళడం ఇవన్నీ వీరి రిలేషన్లో ఉన్నట్లు చూపిస్తున్నాయి. ఇప్పుడు త్వరలో రష్మిక విజయ్ ఎంగేజ్మెంట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక దీంతో విజయ్ దేవరకొండ ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ, నా మ్యారేజ్ ఎంగేజ్మెంట్ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవు. నాకు 2 ఏళ్లకోసారి పెళ్లి చేయాలని మీడియాతో పాటు పలు సోషల్ మీడియా వాళ్ళు అనుకుంటారు. అందుకే ఇలాంటి కథనాలు నెలకోసారి బయటకు వస్తున్నాయి. ఈ రూమర్స్ తరచూ వింటూ నాకు అలవాటుపైపోయాయి. వాళ్ళు స్వయంగా నన్ను పెళ్లి చేసుకోమని ఇలాంటి కథనాల క్రియేట్ చేస్తూ బలవంతం చేస్తారంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి నిజంగా ఈ జంట లివింగ్ రిలేషన్లో ఉన్నారో లేదో తెలియదు. అయినప్పటికీ నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నారు. శివాజీ వాసుకి ప్రధాన పాత్రలో ఆదిత్య హాసన్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ట్యాగ్ లైన్. నవీన్ మేడారం సమర్పణలో రాజశేఖర్ మేడారం నిర్మించిన ఈ సిరీస్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో శుక్రవారం సక్సెస్ టీం నిర్వహించింది. అతిథిగా హాజరైన ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ, ఈ వెబ్ సిరీస్లో జీవితం ఉంది. మన జీవితాన్ని అద్దంలో చూపించిన సిరీస్ ఇది. సంక్రాంతికి థియేటర్లోనే కాదు, ఓటీటీలో కూడా హిట్స్ ఇస్తాననడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. శివాజీ మాట్లాడుతూ, ఒక ఎపిసోడ్లో విన్న ఓకే చేసే కథ ఇది. అంత బాగుంది. నేను చేసిన మిస్సమ్మ ఇప్పటికీ ఇండియన్ టాప్ 50 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇవాళ ఇండియన్ ఓటీటీలో టాప్ 5లో ఉండటానికి అన్ని క్వాలిటీస్ ఉన్న వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్తో 5 లక్షల సబ్స్క్రైబర్స్ రావటం మామూలు విషయం కాదు. ఆదిత్య అద్భుతంగా రాశాడు. అయితే ఈ సక్సెస్ క్రెడిట్ తనదే. ఇది నా కెరీర్లో మెమొరబుల్గా నిలిచిపోతుంది. దీన్ని సినిమా కూడా విడుదల చేస్తారని అనుకుంటున్నా అని చెప్పాడు. అయితే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందని ముందుగానే నమ్మానని చెప్పింది వాసుకి. 90s కిడ్స్ దీన్ని చాలా ఓన్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది అన్నాడు దర్శకుడు ఆదిత్య. టీం అంతా పాల్గొన్నారు. అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతి లీడ్ రోల్లో ఓ హిందీ చిత్రం రూపొందుతోంది. క్వీన్, సూపర్ 30, గుడ్ బై లాంటి చిత్రాలను తీసిన వికాస్ బేహల్ దీని దర్శకుడు. ఇది ఒక సూపర్ న్యాచురల్ బ్లాక్ మ్యాజిక్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమాకు సైంతవ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తుంటూ ప్రకటించిన మేకర్స్ మార్చి 8న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన సక్సెస్ సాధించిన వాస్ అనే గుజరాతీ సినిమాకు ఇది రీమేక్. వెకేషన్ కోసం మారుమూల గ్రామానికి వెళ్లిన కుటుంబం ఓ అపరిచిత వ్యక్తి కారణంగా చిక్కుల్లో పడతారు. అతను ప్రయోగించిన డార్క్ మ్యాజిక్ నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడింది అనే అసలు కథ. ఒరిజినల్ మూవీలో ఇంపార్టెంట్ రోల్లో చేసిన గుజరాతీ నటి జామ్కి బోడివాలా హిందీలోనూ నటిస్తోంది. ఇక 25 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో తిరిగి బాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తోంది జ్యోతిగా. అజయ్ దేవగన్ కు జంటగా ఆమె నటిస్తోంది. జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే, అభిషేక్ పఠక్ నిర్మిస్తున్నారు. కేరింతం ఫేమ్ పార్వతీశం, ప్రణికాన్విక జంటగా విఎస్ ముఖేష్ దర్శకత్వంలో అఖిలేష్ కలారా నిర్మిస్తున్న చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. ఈ మూవీ టైటిల్ పోస్టర్ను నిర్మాత మెక్కం వేణుగోపాల్, నటుడు శివాజీ లాంచ్ చేసి టీంను బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా దర్శకుడు ముఖేష్ మాట్లాడుతూ, ఇదొక ఫ్యామిలీ లవ్ డ్రామా అని, నా విజయాన్ని నమ్మే అవకాశం ఇచ్చిన నిర్మాతకు, నటీనటులకు థ్యాంక్స్ అని చెప్పారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామన్నారు నిర్మాత. హర్షవర్ధన్, మెహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అయితే మిస్టరీ జోస్ సంగీతం అందిస్తున్నాడు. సో ఇదండి ఇవాల్టి సినిమా టాకీస్. కీప్ వాచింగ్ సిటీ విజన్.